మాటల్లో చాలా ఘనం, చేతల్లో శూన్యం, శుష్క హస్తం తప్ప ఈ 2 సంవత్సరాల కాలంలో చంద్రబాబు గారు చేసింది ఏంటి? ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు. మీరు చేసినటువంటి మోసం ఇది అనని నిక్కదీస్తున్నారు. చంద్రబాబు గారు, రాష్ట్రాన్ని జైలుగా మార్చేసేయండి. ప్రజలకందరికీ కూడా ఖైదీ నంబర్లు ఇచ్చేయండి. చంద్రబాబు గారు, ఈ రాష్ట్రమే ఒక జైలుగా మారిపోయింది. ప్రజలకందరికీ కూడా బిళ్లలు తగిలించటమే తరువాయి. ఈ రోజున కొందరు పోలీసుల్ని గూండాలుగా మార్చివేసినటువంటి ఘనత చంద్రబాబు గారిది. ఉద్యోగస్తులను బానిసలుగా చూస్తున్నటువంటి దారుణమైనటువంటి చరిత్ర చంద్రబాబు గారిది. మామకు ఒక్కసారి పొడిచినారు వెన్నుపోటు. ప్రజలను అనునిత్యము వెన్నుపోటుతో పొడుస్తున్నటువంటి చంద్రబాబు గారి నైజం, అడిగితే అరెస్టు, ప్రశ్నిస్తే కేసు, కదిలితే జైలు. ఆంధ్ర ప్రజలకు కళ్లకు గంతలు కట్టి గ్రాఫిక్ మాయాజాలంతో మహామాయావిగా చూపిస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు గారు. ఆయనకు, ఆయన కుమారుడు లోకేష్ కు బానిసగా మారినటువంటి పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళు నీతి నిజాయితీల గురించి మాట్లాడితే జనమంతా కూడా నవ్వుకుంటున్నారు. నవ్విపోదురుగాక మాకేటి సిగ్గునని ముగ్గురు కూడా వికటాట్టహాసం చేస్తున్నారు ఈ పాలనలో. పవన్ కళ్యాణ్ గారైతే ఆయనకున్నటువంటి అసంతృప్తిని అణుచుకోలేక, ఆ టీవీకే పార్టీ విజయలాగా అధికారం అందుకోలేక చివరకు అన్నదమ్ముల మధ్య కూడా అగ్గిరాజేస్తున్నాడు. చంద్రధర్మ పరిరక్షకుడైనటువంటి లోకేష్ గారు, చంద్రబాబు గారికి, లోకేష్ గారికి తక్షకుడుగా మారినటువంటి పవన్ కళ్యాణ్ గారు. నిజంగా పవన్ సనాతన ధర్మ పరిరక్షకుడే. అందులో ముఖ్యం సేవాధర్మం. ప్రశ్నించకపోవటమే సేవించటంగా మారి అదే చేస్తున్నాడు ఆయన. లోకేష్ సేవలో లోకాలు మరిచిపోతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. స్వజన ధర్మం మరిచి ఈ రోజున రాజ్యసభకు లింగ పూజకు అంగలు వేస్తున్నటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్. 5 ఏళ్ల క్రితం సభల్లో చూపించినటువంటి చెప్పులకు అర్థం ఏదోననుకొని అందరూ అనుకున్నారు. ఈరోజు తెలుస్తోంది, ఆ చెప్పుల్ని తలపై మోస్తానే తప్ప అనేటువంటి అర్థంతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నారు. ఈ 2 సంవత్సరాలుగా జరిగిందంతా కూడా వెన్నుపోటే. ఈ 2 సంవత్సరాలే కాదు, వచ్చే 3 ఏళ్లు కూడా వెన్నుపోటుతోనే ముగుస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ఈ అబద్ధపు హామీలను నెరవేర్చకపోవటం మూలంగా నెరవేర్చేంత వరకు పోరాటాలు చేస్తూనే ఉంటుంది. ప్రజలను జాగరూకత చేస్తూనే ఉంటుంది. అప్రమత్తం చేస్తూ వాళ్లను చైతన్యవంతం చేసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ గార్ల యొక్క అవినీతి అక్రమాల మీద నిరంతరం ఉద్యమం చేస్తూనే ఉండటానికి ప్రజలనందరినీ కూడా ఆ ఉద్యమ భాగస్వాములుగా చేస్తూ భగవంతుణ్ణి కూడా తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమని ఒక వనరుగా వాడుకున్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు గత 2 సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో దారుణాతి దారుణాలు, అక్రమాలు, అరాచకాలు, అన్యాయాలు, అపచారాలు నిరంతరాయంగా ఒకదాని మీద ఒకటి జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా మీద నిందలు వేయటానికి, అపనిందలు మోపటానికి ఆ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 నిరంతరము
కార్యకర్తల కంటే ఘోరంగా వాళ్ళు చేస్తున్నటువంటి పనులు అన్నీ ఇన్ని కావు. వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఒక్కటి కూడా నిరూపించలేకపోయినారు. ఈ 2 సంవత్సరాలైంది అధికారంలోకి వచ్చి. ఒక్క ఆరోపణ కూడా నిజం కాల, కానీ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయం కోసమని వాడుకొని ఓట్లు దండుకొని ఈ రోజున అక్కడ ఒక్క చిన్న మంచి పనైనా చేస్తున్నారా అంటే 7,500 విఐపి బ్రేక్ దర్శన టికెట్లని ఒక్కొక్క టికెట్ను 4,000 రూపాయలకు బ్లాక్ లో అమ్మేటట్టుగా దళారీలకు కొమ్ము కాస్తున్నారు. టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలకంతా